నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సామాజిక వర్గానికి సంబంధించి రాజకీయాలలో పెద్ద దిక్కు అనేది లేకపోతే ఆ వర్గం ఎదుగుదల అనేది ముందుకు సాగదా? ఎవరికి వాళ్లకు మంత్రి పదవులు, వాళ్ళు ఎదగడము, వాళ్ళు మాత్రమే ఎదగాలి అనుకోవడము ఒక సామాజిక వర్గానికి శాపంగా మారబోతుందా? ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరు అన్న చర్చ ఆ సామాజిక వర్గంలో ఎందుకు ఎక్కువగా జరుగుతోంది? ముద్రగడ పద్మనాభం గారి మరణానంతరము ఈ చర్చ మరీ ఎక్కువగా ఎందుకు ఇంకా కొనసాగుతోంది? ఈపాటికే మీకు సబ్జెక్ట్ ఏంటి అనేది, కాపు సామాజిక వర్గానికి ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరు కాబోతున్నారు అనేది ఇండెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. ఏంటి ఉన్న నేతలంతా ఎవరికి వాళ్ళు తమ పదవులు, తమ ఫ్యామిలీ, తమ నమ్ముకున్న అనునాయులు అన్న దగ్గర ఆగిపోతున్నారు తప్పితే సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద దిక్కు పెద్దపీట వేద్దాము అనేవారు లేరు అన్న డిస్కషను ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. దీని గురించి ఏమంటారు? చాలా మంచి ప్రశ్న, చాలా విశ్లేషణాత్మకంగా ప్రశ్నించారు. ఈ సామాజిక వర్గం ఏంటంటే వీళ్ళందరూ పులుల్లాగా పోరాడతారు. వీళ్ళ పోరాట పటిమంతా పులి పంజా ఎలా విసిరింది, పులి ఎంత వేగంతో ఎగిరి దూకింది, ఏ స్థాయిలో గర్జించింది అనేసి కొలమానాలు వేసుకుంటూ ఉంటారు. వీళ్ళు పులులుగా ఉన్నంతకాలం వీళ్ళకి రాజ్యాధికారం రాదు. వీళ్ళు సింహాలు ఎప్పుడు అవుతారో, సింహాలుగా ఎప్పుడు మారుతారో అప్పుడే వీళ్ళకి రాజ్యాధికారం వస్తుంది. ఎందుకంటే పులులుగా ఉన్నంతకాలం రాజ్యాధికారం ఎందుకు రాదు అన్నానంటే ఎవరికి వాళ్ళే పులి అనమాట. ఇక్కడ ఎవరికి వాళ్ళే నాయకులు, ఎవరికి వాళ్ళే స్వయం ప్రకటిత మేధావులు. వేటాడేటప్పుడు పులి ఒంటరిగా వేటాడుతుంది, సింహం వేటాడాలనుకున్నప్పుడు గుంపుగా వచ్చి వేటాడుతుంది. వీళ్ళు ఎప్పుడైతే సామూహికంగా ఒక గుంపుగా, ఒక మందగా పోరాట పటిమను ప్రదర్శిస్తారో ఆ రోజే వీళ్ళకి రాజ్యాధికారం వస్తుంది, దక్కుతుంది. ఎవరికి వారే పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటున్నా పిల్లి మెడలో గంటెవరు కడతారని చెప్పి ఎవరికి వాళ్ళే మిన్నకుండిపోతున్నారు, నిశ్శబ్ద నీరవ నిశీధులోకి జారిపోతున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తిగత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు ఇప్పుడు ఈ కుల ప్రాతిపదికన ఈ ముళ్ళ కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకొని మనం ఇప్పుడు ఊరేగాల, మన ఎమ్మెల్యే సీటు పదిలంగా ఉంటే బాగుంటుంది, మళ్ళీ మనకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే బాగుంటుంది, మనం గెలిస్తే మళ్ళీ మనం మంత్రి కావడానికి మనకు సరైనటువంటి పార్టీ ఉంటే చాలు, పార్టీలలో మనం ఒదిగిపోదాం, పార్టీలలో కలిసిపోదాం, పార్టీలతో కలిసి అడుగులు వేద్దామని, కానీ పార్టీలందరినీ కూడా పార్టీలకు అతీతంగా ప్రశ్నిద్దాం, సామాజిక గొంతుకని బలంగా నినదిద్దాం అనేటటువంటి నాయకులు ఈవేళ లేరుగాక లేరు. అవి మనం చాలాసార్లు చాలా విశ్లేషణలు, మనం ఎన్నో విశ్లేషణలు సామాజికంగా, మరీ ముఖ్యంగా ఈ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగు రాజ్యంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మనం చాలా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎలాగున్నాయి, అట్లాగే తులనాత్మకంగా మనం చాలా అధ్యయన పూరితమైనటువంటి విశ్లేషణలు మనం అందించాం. మన ఆవేదన ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి ఒక బలమైన, సంఖ్యాపరంగా బలమైనటువంటి ఒక సామాజిక వర్గం, అది కొన్ని ప్రాంతాల్లో సుసంపన్నంగా ఉందా, కొన్ని ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉందా, కొన్ని ప్రాంతాల్లో అవకాశాలు అందిపుచ్చుకుందా, అసలు కొన్ని ప్రాంతాల్లో అవకాశాలే రాలేదన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈవేళ 175 నియోజకవర్గాల్లో 67 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఓటర్లు ఉన్నటువంటి సామాజిక వర్గం. ఆ తర్వాత ద్వితీయ, తృతీయ స్థానాల్ని కూడా లెక్క వేసుకుంటే, అంటే సెకండ్ ప్లేస్ ఓటర్స్ ఆర్ థర్డ్ ప్లేస్ అండ్ ఆల్సో థర్డ్ ప్లేస్ ఓటర్స్ తీసుకుంటే మొత్తంగా 112 నియోజకవర్గాల్లో అభ్యర్థుల యొక్క జయాపజయాల్ని నిర్ణయించేటటువంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గం ఉండి వీళ్ళు రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడుతున్నారు. అంటే ఎక్కడ లోపం ఉందో వీళ్ళు ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొన్న అంబటి రాంబాబు గారు స్పష్టం చేశారు. ఏమని? వైకాపాలో ఈ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం లేదు అన్నారు. అలాగే తెలుగుదేశంలో కూడా లేదు, ఉండదు. ఎందుకుంటుంది? తెలుగుదేశం వాళ్ళ పార్టీ, ఆంధ్రుల ఆరాధ్య దైవము, వెండితెర వేల్పు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనంతరం వారి అల్లుడు గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వారి తనయులైనటువంటి నారా లోకేష్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పరిస్థితులు అక్కడ తెలుగుదేశంలో ఉన్నాయి. అట్లాగే కాంగ్రెస్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వైకాపాని తెలుగు నేల మీద ప్రతిష్ఠించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వారే ముఖ్యమంత్రి అవుతారు. మరొకరు ముఖ్యమంత్రి కావడానికి అక్కడ అవకాశం లేదు. కొంతమంది దింపుడు కళ్ళ ఆశలు ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా కొనసాగితే వారు ఏ కేసుల్లోనో వారు ఎక్కడైనా ఎప్పుడైనా తిరిగి మళ్ళీ జైలు పాలై అప్పుడు అధికారంలోకి వస్తే ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద అధిరోహిస్తారనేటటువంటి చర్చలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. వారి కుటుంబ సభ్యుల్లోనే ఎవరినో ఒకరిని ఆయన పీఠం మీద అధిరోహింపజేస్తారు. లేకపోతే ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ పీఠాన్ని అధిరోహిస్తారు తప్ప మరొకరికి అవకాశం వాళ్ళు ఎవరు ఎందుకు ఇస్తారు? బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకుడికి, సీనియర్ అండ్ సిన్సియర్ నాయకుడికి, ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఎందుకు ఇస్తారు? మా మూలాలు ఇవి, మా పార్టీ అస్తిత్వం ఇది, మా పార్టీ పునాదులు ఈ సామాజిక వర్గం యొక్క పునాదుల మీద మేము ఈ పార్టీని నిర్మించామని వాళ్ళు స్పష్టంగా వాళ్ళు తెలియజేసిన తర్వాత అంబటి రాంబాబు గారు సరికొత్తగా దాన్ని నిర్వహించడం ఏముంది? బొత్స సత్యనారాయణ గారికి ఇమ్మని మనమే చెప్పాం. బొత్స సత్యనారాయణ గారిని ఈ సామాజిక వర్గం నుంచి వైకాపా అధికారంలోకి వస్తే నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటా, బొత్స సత్యనారాయణ గారిని ముఖ్యమంత్రిని చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి, వార్ వన్ సైడ్ అని మనమే చెప్పాం. పవన్ కళ్యాణ్ గారిని 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రకటించమనండి, వచ్చే ఎన్నికల్లో కాదు, ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాలు, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి 2.5 సంవత్సరాలు నారా లోకేష్ గారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అక్కడ కూడా వార్ వన్ సైడ్ అని చెప్పాం మనం. నియోజకవర్గాల పెంపు జరిగితే త్వరలో బిల్లు ప్రవేశపెడుతున్నారు, మహిళా బిల్లు, దాని తర్వాత నియోజకవర్గాల పెంపు బిల్లు, దాని గురించి చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పెంపు జరిగితే కూటమికి తిరుగులేదండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? చాలా సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వచ్చు. ఈ సామాజిక వర్గం కోరుతున్నటువంటి చాలా నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గం పోటీ చేయొచ్చు. అందుకే ఈ సామాజిక వర్గం ఏ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో వీళ్ళు పులులుగా మాత్రమే రూపాంతరం చెందారు, వీళ్ళు ఇంకా సింహాలు కాలేదు. సింహాలు ఇంకా సింహాలుగా వీళ్ళు తయారు కాలేదు. అది పరిస్థితి. ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తారు? ఎందుకు పెద్దన్న పాత్ర పోషిస్తారు? దేనికోసం పెద్దన్న పాత్ర పోషిస్తారు? ముఖ్యమంత్రి కావడానికి పెద్దన్న పాత్ర పోషించాలి. గీషిస్తే పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు రాజకీయ పార్టీ ఉంది, ఆయన ఒక ప్రయాణం చేశారు, దశాబ్ద కాలం పాటు ఆయన అధికారంలోకి రావడానికి ఆయన అంగలార్చారు, అరువులు చాచారు. ఆయన ఈవేళ కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నారు. ఆయన అయితే గీతే వెలుపలికి వచ్చి ఆయన వంట పోరాటం చేస్తే ఆయన వెంట సామాజిక వర్గంతో పాటు ఇతర పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే అధికారం వస్తుందేమో. లేదు, కూటమిలోనే ఆయన భాగస్వామ్యంలోనే ఉన్నారు. ముఖ్యమంత్రికి అవకాశం అందిపుచ్చుకోవడానికి మరొక మారు కూటమి అధికారంలోకి రావడానికి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని మేము ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నామని వారు అంటే సాధ్యమవుతుందే తప్ప ఎవరికి వాళ్ళ రాజకీయ పార్టీలో వాళ్ళు చక్కగా తట్టాబుట్టా సర్దుకొని చాలా జాగ్రత్తగా, చాలా హాయిగా, చాలా జాయిగా ఉన్నారు. అంతేగాని నంద్యాలలో, ఆళ్లగడ్డలో, అనంతపురంలో, మదనపల్లెలో అక్కడ ఈ సామాజిక వర్గానికి అవకాశం కావాలి, రావాలి, రాజంపేటలో, రాయచోటిలో, ఉమ్మడి కడప జిల్లాలో అనేటటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రాంతపు నాయకులు మాట్లాడటం లేదు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్న చాలామందికి శ్రీకాకుళము, విజయనగరం, విశాఖ అంతెందుకు అసలు ఉభయ గోదావరి జిల్లాల గురించి మాట్లాడమంటేనే సరిగ్గా మాట్లాడలేనటువంటి పరిస్థితి వీళ్ళకుంది. అవగాహన లేమి. 21 నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు 2009 ముందు వరకు 2004 ఎన్నికల వరకు 21 నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ సామాజిక వర్గం నుంచి 12 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి చరిత్ర ఉంది. అలాంటిది వేళ 19 నియోజకవర్గాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మారిన తర్వాత కేవలం 6 నియోజకవర్గాలకి సామాజిక వర్గం పరిమితం అయిపోయింది. ఎందుకు పరిమితం అయిపోయిందో ఆ జిల్లాలో ఉన్నటువంటి, ఆ జిల్లాలో గెలిచినటువంటి, ఆ జిల్లాలో ఆయా రాజకీయ పార్టీలో నాయకులుగా ఉన్నటువంటి చాలామంది అధ్యయనం చేయలేదు. చాలామంది వేళకి అధ్యయనం చేయలేదు, ఇప్పటికీ అధ్యయనం చేయలేదు. ఎప్పుడు చేస్తారో నాకైతే తెలియదు. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో దిశానిర్దేశం చేసే మార్గదర్శకుడు రావడం సాధ్యం కాదు అనేసి అంటున్నారు. ఇప్పుడు మా వంటి సామాజిక రాజకీయ విశ్లేషకులు లేకపోతే మాలాంటి చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు మేము ఏం చెప్తున్నామంటే ఇతర సామాజిక వర్గాలకి ఈ సామాజిక వర్గం వ్యతిరేకం కాదు. ఇతర సామాజిక వర్గాల పట్ల ఈ సామాజిక వర్గానికి ఎటువంటి ద్వేష భావన లేదు. ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ వాళ్ళు రాజకీయ పార్టీల్ని నెలకొల్పారు, వారు పోరాడారు, వారు ఆ దిశగా వారు రాజకీయంలో, రాజ్యాధికారంలో వారు భాగస్వామ్యాన్ని పొందారు. అలా ఈ సామాజిక వర్గం పొందాలంటే ఇతర సామాజిక వర్గాల యొక్క మద్దతు కూడగట్టుకోవాలి. ఇతర సామాజిక వర్గాల యొక్క ఆ అవినాభావ సంబంధం ఏదైతే ఉంటుందో, అనుబంధం ఏదైతే ఉంటుందో, అంటే మిమ్మల్ని నాయకుడిగా అంగీకరించేటటువంటి పరిస్థితులలో మీ నాయకత్వాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఈ సామాజిక వర్గం ఆ పని చేయటం లేదు.
మనం గతంలో చాలాసార్లు విశ్లేషించాం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సామాజిక వర్గంతో వీళ్ళకు ఉన్నటువంటి వైరం రకరకాల కారణాల వల్ల. గతంలో ఎప్పుడో ఎక్కడో ఏదో దశాబ్దాల క్రిందట జరిగినటువంటి ఈ సామాజిక వర్గానికి మరొక సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక వైరం జరిగింది. అది ఇవాళకి దశాబ్దాల తరబడి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది చెక్ పెట్టేటటువంటి నాయకుడు లేడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వస్తే ఇందాక మనం అనుకున్నట్టు ఎందుకు ఇన్ని నియోజకవర్గాల నుంచి డబుల్ డిజిట్లో ఉన్నటువంటి సీట్స్ నుంచి సింగిల్ డిజిట్లోకి ఎందుకు వెళ్ళిపోయింది అని దీని గురించి సాంకేతికంగా కూర్చుని అధ్యయనం చేసేటటువంటి వారు లేదు. ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాలకు పెడితే విచిత్రమైన సామాజిక సమీకరణలు ఉంటాయి. అక్కడ పాలకొండ ఎస్టీ, మొదటి ఓటర్లు ఎవరు? కాపులు. తర్వాత వచ్చేసి పార్వతీపురం ఎస్సీ, రాజాం ఎస్సీ. ఇక్కడ కూడా కాపులు ప్రథమ స్థానంలో ఓటర్లు ఉన్నారు. అవన్నీ ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయినాయి. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్. బలిజలు అధిక సంఖ్యలో ఉంటారు. అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్, కాపులు అధిక సంఖ్యలో ఉంటారు. మరీ ముఖ్యంగా ఇవాళ అంబేద్కర్ కోనసీమ అంటాం మనం. రాజోల్ ఎస్సీ, పీగన్నవరం ఎస్సీ, అమలాపురం ఎస్సీ, 3 ఎస్సీ రిజర్వ్డ్ అక్కడే ఉన్నాయండి. 3 ఎస్సీ రిజర్వ్డ్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు. వీటి గురించి అధ్యయనం చేయరు. రేపు డీలిమిటేషన్ జరిగేటప్పుడు న్యాయం జరుగుతుంది. ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలుగా మారినప్పుడు ఒకటి జనరల్, ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పుడు రెండో స్థానాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఎస్సీలు రెండో స్థానాల్లో ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది. రావాలని మనం కోరుకోవాలి. అట్లాగే వెనుకబడిన తరగతుల సాంద్రత, తీవ్రత ఉన్నటువంటి నియోజకవర్గాలకు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ అవకాశం ఇచ్చి తీరాలి. మంగళగిరి ఉంది. పద్మశాలీలు ప్రథమ సంఖ్యలో ప్రథమ స్థానంలో ఓటర్లు ఉన్నారు. శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఆ సామాజిక వర్గానికి తగినంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత కల్పించాలి. ఇటువంటి చర్చలు జరగాలి, ఇటువంటి అధ్యయనం జరగాలి. ఇది జరగనంత వరకు ఇతర సామాజిక వర్గాల మద్దతు మీరు కూడగట్టుకోనంత కాలం ఏమవుతుందంటే పులులుగానే మిగిలిపోతారు. ఎప్పటికీ సింహాలు కాలేరు. మిర్యాల వెంకట్రావు గారు ఉద్యమ స్ఫూర్తిని ఏ స్థాయిలో నింపారు అంటే, మిర్యాల వెంకట్రావు గారిని చూసి ఒక మందకృష్ణ మాదిక, ఒక విఏఆర్ నారగోని ఇలాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు. మనం ఉద్యమాన్ని నిర్మించవచ్చు, సామాజిక ఉద్యమాల్ని నిర్మించవచ్చు అని చెప్పి. స్వార్థం విడనాడి మీరు అన్నట్టు సామాజిక వర్గాలన్నింటినీ కలుపుకొని పోయి దాంట్లో మీరు పెద్దన్న పాత్ర పోషిస్తే అది వర్కౌట్ అవుతుంది. కానీ ఎంతవరకు అటువైపు అడుగులు పడతాయన్నదే క్వశ్చన్ మార్క్. చూద్దాం నేతల్లో ఈ అంశానికి సంబంధించి తీరు మారి కొత్త నాయకుడు ఎవరైనా పుట్టుకొస్తారా, లేకపోతే ఉన్న వాళ్ళే ఒక వర్గంగా అది ఏర్పడి దీనికి సంబంధించి ముందుకు వెళ్తారా అన్నది ఈ కాలం నిర్ణయిస్తుంది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.